సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీలైనంత వరకు కూడా వెయిట్ చేయండి. లెనిన్ సినిమా కూడా చూద్దాం. సో ఆయన మన రంగస్థలం అనే సినిమా కోసం చాలా బాగా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా అనేది ఎంకరేజ్ చేయాలి కాబట్టి వీలైనంత వరకు అందరూ చూడండి, మనం కూడా చూద్దాం. హలో గైస్, మరి చూసుకుంటే RC-17 యొక్క కాస్టింగ్ అంటే సినిమాలో ఎవరెవరు పని చేస్తున్నారు ఏంటి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు సుకుమార్ గారు ఏంటంటే బయట దేశాలకు వెళ్ళారు. సో జస్ట్ స్టోరీ రైటింగ్ ఇవన్నీ ఫిక్స్ చేసేసారు. ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ దసరా టైంకి మనకైతే ఫైనల్ నరేషన్ ఇస్తారంట చరణ్ గారికి. సో చరణ్ గారు కూడా ఈ లోపు మనకి రెస్ట్ అంతా తీసుకొని ఆ షోల్డర్ ఏదైతే ఇంజురీ అయిందో అదంతా కూడా రిస్ట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకొని అప్పుడు రెడీ అయిపోతారు. మరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది గైస్, ఎందుకంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం కాబట్టి కొంచెం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి దీనికి. సో ఇట్స్ నాట్ లైక్ ఎనీ రెగ్యులర్ సినిమా కాదు, పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది. మరి అలాంటి ఒక పాన్ వరల్డ్ సినిమాకి తగిన కాస్టింగ్ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈవిడ పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కైరా అద్వానీ. వీలైనంత వరకు ఈవిడిని అసలు దరిదాపుల్లో కూడా పెట్టకండి, ఎందుకంటే కలేజా సినిమాలో డైలాగ్ ఉంటుంది, సో ఈవిడ ధైర్యం లెగ్ అని చెప్పి. సో సేమ్ ఈ కైరా అద్వానీ కూడా చరణ్ గారు ఆ ప్రెమిసెస్లోకి వస్తే అదేంటో మరి తెలియదు, ఒక డిజాస్టర్ వైబ్స్ కనిపిస్తాయి నాకు. ఫస్ట్ చేసింది వినయ విజయ రామ, ఇంకా చెప్పన రిజల్ట్ ఎలా ఉంటుందో. గేమ్ చేంజర్ నెక్స్ట్, అది ఇంకా రాడ్డు. చెప్తున్నా కొన్ని కాంబినేషన్లు ఏంటంటే ట్రై చేయకూడదు, వదిలేయాలి వాటిని. నాకు అడిగినంత వరకు ఈవిడిని దరిదాపులు కూడా రావనివ్వద్దు, అది బెస్ట్. మీకు మరీ అంత ఆప్షన్స్ లేవు అనుకుంటే శ్రీలీల ఉంది, లేకపోతే రష్మిక మందన ఉంది, లేకపోతే ఈ మధ్యన మన మాలీవుడ్ నుంచి కూడా మళ్ళీ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, మమతా బైజు కానీ ఇంకెవరెవరు ఉన్నారు. పెట్టేయండి, ఫ్రెష్గా ఉంటుంది కాంబినేషన్ చూడడానికి. సో అదొకసారి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్, మన దురంధర్ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, మన పేరు పలకడం రావట్లేదు, స్వచ్ఛంత మహాదేవ్ సంథింగ్. దురంధర్ సినిమా సాంగ్స్ ఏ మాదిరిగా ఉంటాయి, ఏ లెవెల్లో ఉంటాయి. సో గెహరాహో అని చెప్పి, యారి యారి అని చెప్పి చాలా బాగుంటుంది. సో ప్రతి సాంగ్ కూడా నాకు అర్థం కాకపోయినా ఫెంటాస్టిక్గా ఉంటుంది వినడానికి. సో అదే లెవెల్లో ఇప్పుడు ఈ సినిమాకి RC-17 అనే ఫిల్మ్కి కూడా దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ని అయితే తీసుకున్నారంట, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. మరి DSP పరిస్థితి ఏంటి అంటారు మీరు? అయిపోయింది గైస్, DSP అది జ్యూస్ అయిపోయింది. మీలో ఎవరికైనా తెలుసా మన DSP లాస్ట్ ఫిలిం సింగీతం అని ఒక సినిమా కూడా వచ్చిందని ఎవరికైనా తెలుసా? కనీసం మార్కెట్లో ఒక్క సాంగ్ కూడా వైరల్ అవ్వట్లేదు. ఆయన తెలిసి లాస్ట్ సాంగ్ ఏదైనా వైరల్ అయిందంటే అదేదో వైరల్ అయ్యారి అని చెప్పేది సంవత్సరమో ఎప్పుడో క్రితం వచ్చింది. సో ఆ మాదిరిగా అయిపోయింది ఆయన ఒక జోన్, ఆయన ఒక టైం అన్నీ అయిపోయినాయి, పీరియడ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు రావాలి, కొత్త కాంబినేషన్లు చూసుకోవాలి. సుకుమార్ గారు కూడా ఈ రోజు దాకా అన్ని సినిమాలు ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మన దేవిశ్రీ ప్రసాద్ లేకుండా జరగలేదు. అది అగైన్ ప్రతి సినిమా కూడా హిట్ అయ్యింది, ఆ కాంబినేషన్ అలాంటిది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం RC-17కి ఆ కాంబినేషన్ అయితే మనం చూడట్లేదు. ఈవెన్ మన రంగస్థలంలో కూడా మ్యూజిక్ ఒక మంచి రోల్ ప్లే చేసింది. సో ఐటమ్ సాంగ్ కానీ, ఎంట్రీ సాంగ్ కానీ, BGM కానీ, క్లైమాక్స్ BGM అయితే మనకి ఈ రోజుకి తిరుగుతుంది. కానీ అంతే, కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే ఇంకా ఒక టైం వచ్చినప్పుడు వదిలేయాలి. సో అత్తారింటి డైరెక్టర్లో కూడా అంటాడు, ఒక డైలాగ్ అంటాడు, సో నువ్వు మెడిసిన్ లాంటివి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ DSP ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మా RC-17 ఫిలిం ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్దర్. సో కొంచెం కాంబినేషన్ మార్చాలి. సో అదే నేను మొహమ్మద్ చెప్తున్నాను కదా, కైరా అద్వానీ కూడా మనకొద్దు, ఇంకెవరైనా చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రజెంట్ ఇవే 2 అప్డేట్సే ఉన్నాయి మనకి. సో ఇంకొకటి ఏంటి అంటే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అనేది ఇంకొక అప్డేట్, ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని కూడా ఇంకొక అప్డేట్. సో అన్నీ ఫుల్గా వచ్చిన తర్వాత మాట్లాడదాం, బట్ ఏదో నమ్మేసి చెప్పకూడదు. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.